జనసేన కార్యకర్త రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాము, అతను కాపు కులస్తుడు. ఆయన జనసేన పార్టీకి కార్యకర్త. సాయి కృష్ణ అనే ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ నాగరాజు మార్కాపురంలో ఉన్న సాయిని పిలవనంపి లాకప్లో చంపివేశాడని అభియోగము. ఈ అభియోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజం ముందుకు తెచ్చిందా? కాదు. ఎవరు తెచ్చారండి? వాళ్ళ తల్లిగారు తెచ్చారు. వాళ్ళ తల్లిగారు బోరున విలిపిస్తూ, నా కొడుకుని ఏం చేశారో సమాధానం చెప్పండి, మీరు పై అంతస్తులో కొడుతుంటే మా అబ్బాయి ఏడుపులు నాకు వినపడినవి అని చాలా స్పష్టంగా ఆమె గగ్గోలు పెడుతూ మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే హీనాతిహీనంగా దీనంగా అడుక్కుంది తల్లి. తన గర్భశోషాన్ని ఈ ప్రపంచానికి చెప్పింది. ఏం చెప్పింది? అయ్యా కనీసం బూడిదీమని అడిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులను, మా అధినాయకుడిని కదిలించింది. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరామర్శించాల్సిన దుస్థితిలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దించివేసిందని చెప్పటమే. మీరు ఒక్కరు రాలేదు కదా. మీ పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్త చనిపోతే మీ పోలీస్ స్టేషన్లో, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లే, పోలీస్ కంట్రోల్ అంతా ఎక్కడుందండి? తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం హయాంలో ఉంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కుర్రవాడు దారుణాతి దారుణంగా చంపబడితే, ఆ కుర్రవాడు కాపు కులస్తుడైతే, ఆ కుర్రవాడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త అయితే, ఆ కుర్రవాడికి సంబంధించిన సమాచారాన్ని చెప్పమని, ఆ కనీసం బూడిదన్న ఇవ్వమని తల్లి అడిగితే, ఆ తల్లికి మద్దతుగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు.